వెల్కమ్ టు బీసీ స్టడీ సర్కిల్. పోటీ పరీక్షల ప్రిపరేషన్ కోసం ఏ విధమైనటువంటి వ్యూహాలను అనుసరించాలి, మనల్ని మనం ఒక ఉత్తమ ఆఫీసర్గా గుర్తింపబడడానికి ఎలాంటి లక్షణాలను అలవర్చుకోవాలి అనేటటువంటి అంశాలను చూస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు ఒక చక్కటి ప్రిన్సిపల్ని చూస్తున్నాం. దాని పేరు పారెటో ప్రిన్సిపల్. ఏంటి, దాన్ని మన జీవితానికి ఏ విధంగా, ప్రిపరేషన్కి ఏ విధంగా అప్లై చేసుకోవాలో చూద్దాం. పారెటో ప్రిన్సిపల్ అంటే 80-20 రూల్ అని ఫేమస్ అనమాట. అంటే ఈ 80-20 ప్రిన్సిపల్ అంటే ఈజీగా సులభంగా గుర్తుపడతారనమాట. అది పారెటో ప్రిన్సిపల్. అంటే 20% కష్టపడితే 80% ఫలితాలు వస్తాయి. 20% సమయాన్ని కేటాయిస్తే 80% ఫలితాలు వస్తాయి. ఇది ఈ ప్రిన్సిపల్ అనమాట. ఉదాహరణకు కరెంట్ అఫైర్స్ కనుక తీసుకుంటే, మనం న్యూస్ పేపర్ని ఓపెన్ చేసినప్పుడు అందులో 20% మాత్రమే మనకు ఉపయోగపడేవి ఉంటాయి. 80% ఎగ్జామ్ దృష్ట్యా ఉపయోగపడేవి కాకపోవచ్చు. ఎందుకంటే రాజకీయ వ్యవహారాలు, రాజకీయ విషయాలు ఉంటాయి. వాటి గురించి పెద్దగా మనకు పరీక్షలు అడగదు. తర్వాత ఇంకేదో క్రైమ్ న్యూస్ ఉంటుంది. దోపిడీలు, దొంగతనాలు, హత్యలు, యాక్సిడెంట్లు ఎక్కడెక్కడో జరుగుతూ ఉంటాయి. వాటి గురించి పెద్దగా పరీక్షలు అడగదు. క్రీడలు, అవి మెయిన్ పేపర్లో వచ్చినప్పుడు అది ఇంపార్టెంట్ న్యూస్. క్రీడా పేజీలో క్రీడలు పెడతా ఉంటే మనకు ఎగ్జామ్ దృష్ట్యా పెద్దగా అడగకపోవచ్చు. ఇలా కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఒక్క న్యూస్ పేపర్ గురించి చూస్తేనే మనకి 80% విషయాలు అవసరం లేదు. 20% విషయాలు మాత్రమే ఫోకస్ చేయాలి. అంటే మనం ఫోకస్ చేయాల్సిన 20% విషయాలతోనే మనకి రిజల్ట్ 80% వస్తుంది. తర్వాతది టైం మేనేజ్మెంట్. మనము ఒక రోజులో ఎఫెక్టివ్గా ఎప్పుడు చదువుతాం? కొంతమంది నైట్లో చదువుతారు, కొంతమంది మార్నింగ్లో చదువుతారు, ఎర్లీ మార్నింగ్. 20% టైం మీరు కేటాయించినప్పుడు 80% ఆఫ్ ద పోర్షన్ అప్పుడు కంప్లీట్ అయిపోతుంది. ఎందుకంటే ఆ టైంలో మీరు చాలా స్పీడ్గా చదవగలుగుతారు, చాలా ఫోకస్డ్గా చదవగలుగుతారు, చాలా ఇంట్రెస్టింగ్గా చదవగలుగుతారు. సో టైం మేనేజ్మెంట్ కూడా ఈ 80-20 ప్రిన్సిపల్ని వర్తింపు చేసుకోవాలి. తర్వాతది టెస్టులు. ఉదాహరణకి మీరు ఒక టెస్ట్ రాశారు. ఆ టెస్టులో 80% మీరు కరెక్ట్ ఆన్సర్ చేశారు, 20% రాంగ్ ఆన్సర్ చేశారు అని అంటారు. ఉదాహరణకు మీరు ఈ విధంగా ఒక టెస్ట్లో కనుక మార్కులు తెచ్చుకున్నప్పుడు ఏం చేయాలి? ఈ 20% మార్క్స్ మీద దృష్టి పెట్టాలి. అంటే నేను ఎక్కడ పొరపాటు చేశాను, ఎందుకు పొరపాటు చేశాను, ఈ విధంగా పొరపాటు చేయకుండా ఉండాలంటే నేనేం చేయాలి అని ఒక్కసారి తరచి చూసుకున్నాం అనుకోండి, ఈ మార్క్స్ 80% మార్క్స్ ఇంకా పెరుగుతాయి అన్నమాట. సో ఇక్కడ మనం ఆల్రెడీ వీటి మీద దృష్టి పెట్టాం కాబట్టి 80% వచ్చాయి. ఇప్పుడు ఇక్కడ దృష్టి పెడితే అక్కడ మనకి ఫలితం పెరుగుతుందన్నమాట. తర్వాతది గత ప్రశ్న పత్రాలు పరిశీలించి ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నా కూడా ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్, ఏ సబ్జెక్టుకు వెయిటేజ్ ఉంది, ఏ టాపిక్స్ పైన వెయిటేజ్ ఉంది. ఇప్పుడు ప్రాచీన భారతదేశంలో మొత్తం చదవాల్సిన అవసరం లేదు. అన్నీ మొత్తం స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు చదివితే సమయం ఎక్కువ పడుతుంది. ముందు చదవాలి, కాన్సెప్ట్ని అర్థం చేసుకోవాలి, ఎందుకంటే అది క్రానలాజికల్ ఆర్డర్లో ఉంటుంది. కానీ ఎగ్జామ్ ముందు రివిజన్ మాత్రం ఏ బౌద్ధ జైన మతాల గురించి, సింధు నాగరికత గురించి, గుప్త యుగ స్వర్ణయుగం ఎట్లయినా అట్లాంటి వాటి మీద ఎక్కువగా ఫోకస్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. అంటే 20% సబ్జెక్ట్ ఏదైతే మనం ప్రాక్టీస్ పేపర్స్ను, ప్రీవియస్ పేపర్స్ని చూసినప్పుడు వస్తున్నాయో వాటి పట్ల మనం రివిజన్ మీద ఫోకస్ పెట్టాలి. ఈ విధంగా మనం 20% ఎఫర్ట్స్ పెట్టినప్పుడు 80% రిజల్ట్స్ ఇంకా పెంచుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. టైం మేనేజ్మెంట్ కావచ్చు, సబ్జెక్ట్ మేనేజ్మెంట్ కావచ్చు, మనం చదివేటటువంటి కరెంట్ అఫైర్స్ కావచ్చు, వీటన్నింటినీ కూడా మనం ఒకసారి అబ్జర్వ్ చేసుకొని మనం పెట్టేటటువంటి ఎఫర్ట్స్, మనం చదివేటటువంటి చదువు, మనం ఎంచుకునేటటువంటి మెటీరియల్స్, వీటన్నింటిపైన కూడా ఈ ప్రిన్సిపల్ని అప్లై చేసుకొని అద్భుతాలను సాధించాలి. విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్.